కీర్తన 24వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందవు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతోనూ విను మా ప్రియులతోనూ మీరు మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో కీర్తనకారుడు మానవ జీవితంలో దేవుడు తన ఆలోచన చేత మనలను నడిపించేటటువంటి దేవుడుగా ఉన్నారు అనే విషయాన్ని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. భూమి మీద మానవులంగా మనం వ్యక్తిగతంగా కొన్ని ఆలోచనలు కలిగిన వారమై ఉంటాం. రెండవదిగా మనకు ఆలోచన చెప్పేటటువంటి వారు అనేకులు ఉండవచ్చు. అయితే దేవుని ఆలోచన మన జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైంది. నిశ్చయంగా ఆయన తన ఆలోచన చేత మనల్ని నడిపించేటటువంటి దేవుడై ఉన్నారు. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 20వ వచనంలో రాయబడినటువంటి వాక్యంలో, నీవు ముందుకు జ్ఞానివగుటకై ఆలోచన విని ఉపదేశం అంగీకరించుము. 21వ వచనంలో, నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము అని ఇక్కడ తెలియచేయటాన్ని మనం గమనించగలం. నిజమే, దేవుని ఆలోచనే మానవ జీవితానికి ఎంతో ముఖ్యమైనది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. మనలో అనేక ఆలోచనలు పుట్టవచ్చు, కానీ దేవుని ఆలోచన మన ఆధ్యాత్మిక జీవితానికి సరైన మార్గంలో మనం ప్రయాణం చేయటానికి, ఈ భూమి మీద మనం దేవుని చిత్తమును నెరవేర్చడానికి, రెండోదిగా జరిగించడానికి ఎంతో ప్రాముఖ్యమైంది అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. 32వ కీర్తన 8వ చరణంలో తన ఆలోచన చేత మనల్ని నడిపించినటువంటి దేవుడు ఆయన అంటున్నారు కదా, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదనని కూడా ఇక్కడ మాట్లాడటం మనం గమనించగలం. గనుక మన ప్రతి అడుగును ఎరిగి ఉన్నటువంటి దేవుడు, మన భవిష్యత్తు ఏంటో కూడా ఆయన తెలిసినటువంటి వారై ఉన్నారు. గనుకనే మనం నిశ్చయముగా దేవుని ఆలోచన కొరకు దేవుని వాక్యాన్ని మనం వినాలి, దేవుని ఉపదేశానుసారంగా మనం నడవాలి. ఎప్పుడైతే ఆ విధంగా నడుస్తామో అత్యధికమైనటువంటి జయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి వారుగా ఉంటారు అనే విషయాన్ని తెలియచేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 12వ వచనంలో, మా దేవా, నువ్వు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి గొప్ప సైన్యం యుద్ధం చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో యెహోషాపాతు మీదకి మోయాబీలు, అమ్మోనీయులు, మెయోనీయులు అనేటటువంటి వారు దండెత్తి వచ్చిన సందర్భంలో అతడు ప్రభువునొద్దకు వచ్చి ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఏమీ చేయుటకును మాకు తోచదు. అంటే తమకు ఏ విధమైనటువంటి ఆలోచన లేదు, నిశ్చయముగా మీరే మాకు దిక్కు అని చెప్పి అతడు ప్రార్థన చేశాడు. చేసినటువంటి ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు యెహజీయేల్ అనేటటువంటి వ్యక్తి ద్వారా ఆయన వారికి కావలసినటువంటి ధైర్యపరిచే మాటలను, అలానే వారు ఏ విధముగా తమ ముందున్నటువంటి యుద్ధంలో ఉండవలెనో తగినటువంటి సలహాలను పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఒక మంచి ఆలోచన చెప్పి, వారు దేవుని ఆలోచన చొప్పున ఎప్పుడైతే వారు చేశారో 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 22వ వచనంలో, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకు వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, శేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టాను గనుక వారు హతులైరి. ఎంత ఆశ్చర్యం! వీరు ఏమాత్రం యుద్ధం చేయలేదు. వారు తమ పక్షంగా యుద్ధం చేసినటువంటి దేవుణ్ణి వారు స్తుతించుచూ రాగా దేవుడే వారి మీదకు వచ్చినటువంటి శత్రువులను ఆయన హతమార్చి వీరికి జయాన్ని ఇచ్చినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత వచనాల్లో వారు 30వ వచనంలో, ఈ ప్రకారం అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి
అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా ఉండెను అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, పలు పరిస్థితుల చేత మీరు కృంగిపోతూ ఉన్నారా? వేదంతో ఉన్నారా? భయాన్ని ఆందోళన కలిగి ఉన్నారా? అయితే దేవుని ఆలోచన చొప్పున గనక మనం నడిస్తే నిశ్చయముగా ఆయన మన పరిస్థితులన్నిటిని కూడా నిమ్మళపరుస్తారు. అనగా నెమ్మదిని అనుగ్రహించి మనకు క్షేమాన్ని కలుగు చేస్తారు. అంత మాత్రమే కాక ఇహమందు జీవించినటువంటి కాలంలో ప్రభువారు తన ఆలోచన చేత మనల్ని నడిపించి ఎల్లప్పుడూ మనం ఉండవలసిన ఆయన రాజ్యంలో అనగా మహిమలో ఆయన మనల్ని చేర్చుకునేటటువంటి దేవుడై ఉన్నారు. భూమి మీద ఉన్నంత కాలం ఆయన మనకు సహాయం చేస్తారు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత యుగయుగాలు ఆయనతో ఉండే ఆ మహిమ కలిగినటువంటి ఆ చోటికి ప్రభువారు మనల్ని నడిపిస్తారు. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. భూమి మీద మా జీవితానికి నిశ్చయముగా నీవు అద్భుతమైన సహాయం చేసే దేవుడు అయి ఉన్నావు. నీ ఆలోచన చేతను మమ్మల్ని నడిపించి నిశ్చయముగా నిత్య జీవమునకు పాత్రలుగా మమ్మలను చేసే దేవుడు అయినందుకు మీకు స్తోత్రాలు. నేడు విన్న ఈ వాక్య ప్రకారంగా ప్రవర్తించి మా ప్రియులు నిశ్చయముగా నాడు యెహోషాపాతు ఏ విధమైనటువంటి నెమ్మదిని తమకు తమ రాజ్యంలో పొంది ఉన్నారో అట్టి దీవెనలకు మా ప్రియులను పాత్రలుగా చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన స్థితిలో ఉన్న వారిని దర్శించి నన్ను ఆదరించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేడు మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను దీవించండి. ముందున్న కాలమంతా మీ కృపాక్షేమలను అనుగ్రహించి మీ ఆలోచన చొప్పున నడిచి మేలు పొందుటకై కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోనే నడిపించునుగాక. ఆమేన్.